Brigade Palpitaire, 1 BHK, 2 BHK, 3 BHK flats available. Burigere Cross, Bengaluru. Please contact this number. అయిన తర్వాత యాక్చువల్గా మీరు ఈ సినిమా కంటే ముందు చిరంజీవి గారితో చాలా క్లోజ్డ్ అసోసియేషన్ మీకు. అవును. ఛాలెంజ్, అభిలాష, అవును. రాక్షసుడు ఈ సినిమా కిరాతకుడు, ఇవి చాలా చాలా సినిమాలకి మీ కోడైరెక్టర్గా చిరంజీవి గారితో కలిసి వర్క్ చేస్తున్నారు. అవును. సో మీరు డైరెక్టర్ అయ్యి ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన తరువాత చిరంజీవి గారు మీతో ఆ సినిమా గురించి మాట్లాడిన మాటలేంటి? అది బాగా మెచ్చుకున్నారు చిరంజీవి గారు చూసేసి, ఎంతో చాలా బాగా చేసావయ్యా, ఇంత టాలెంట్ ఉందనుకోలేదు అని చెప్పనేసి అన్నట్టుగా బాగా మాట్లాడారు. తర్వాత ఆ, కొంత టైము కూడా కలిసి రాక కుదరక కానీ జీవిత ఖైదీ సినిమా చూసి మన అజయ్ బాగా చేశాడు, ఈ సినిమా అంటే కమర్షియల్ సినిమా కూడా బాగా చేశాడు అని చెప్పనేసి అని దాంతో అజయ్ తోటి సినిమా చేద్దామని చెప్పి అన్న మాటలు కూడా ఉన్నాయి చిరంజీవి గారు. అవి తర్వాత నేను రాజేంద్ర ప్రసాద్ తోటి సి కళ్యాణ్కి సినిమా దాని తర్వాత అనమాట. ఫస్ట్ అల్లరోడ్, తర్వాత వద్దు బావ తప్పు, తర్వాత మమ్మీ మీ ఆయన వచ్చాడు. కంటిన్యూస్ గా అట్లా చేసేసరికి ఆ గ్యాప్ వచ్చింది. అంటే నేను చేసిన మిస్టేక్ అది. చిరంజీవి గారు థాట్లో ఉంటే అట్లా వెళ్ళిపోవాలి చేయకుండా. యాక్చువల్గా మాతృదేవోభవ లాంటి ఒక క్లాసిక్ ఇచ్చిన తర్వాత, జీవిత ఖైదీ లాంటి ఒక మాస్ సినిమాని హిట్ చేసిన తర్వాత ఎవరైనా సరే ఇంకా పెద్ద హీరో కోసం అప్రోచ్ అవ్వాలి. కరెక్ట్, అదే నేను చేసిన మిస్టేక్. బట్ చిరంజీవి గారు అయితే మీతో సినిమా చేయాలనుకున్నారు అప్పుడు. దానికి ముందు ఇది అయిపోయిన తర్వాత నేను చేసిన ఈ మిస్టేక్ వల్ల ఈ ట్రాక్ లో పడేసరికి జనరల్ గా కిందకి వెళ్ళిపోయాడు ఇదే చెప్పనేది, అంటే ఇది వస్తుంది కదా. సో అందుకని ఆయన తర్వాత ఇప్పుడైనా కనిపించినా కూడా చాలా ఏ సినిమా చేయకపోయినా కూడా అది ఆ ఒక్క సినిమా చాలా నీకు అని చెప్పి. అయితే చిరంజీవి గారు కెరీర్లో ఎదిగే చాలా స్టార్టింగ్ స్టేజ్లో ఇప్పుడు మనం మాట్లాడుకున్న సినిమాలు, ఈ ఛాలెంజ్ కానీ అభిలాష్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ మూవీస్. ఒకే రూమ్ లో కూడా ఉండేవాళ్ళు అవుట్డోర్ వెళ్తే. సో ఆయనలో కసి ఎలా ఉండేది సార్ ఇండస్ట్రీలో ఎదగాలని? ఏదన్నా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి. ఎగ్జాంపుల్ అని చెప్పానంటే, మేము కిరాతకుడు సినిమా చేస్తుంటే రాత్రిపూట ఏమో ఫైట్, హిందీ అతను ఫైట్ మాస్టర్ని పెట్టాము, పెద్ద సెటప్. దాంట్లో ఓపెన్లో దాంట్లో ఫైట్ అనమాట. జైలాగా దేశం ఉంటుంది కానీ పైన ఏమి ఉండదు. సో మార్నింగ్ 5 o'clock వరకు నైట్ మొదలు పెడితే 7 కి 8 కి మొదలు పెడితే మా మార్నింగ్ 5 వరకు నైట్ ఫైట్ అంటే ఒళ్ళు ఓనం అవుతుంది కదా. డే టైంకి వచ్చేసరికి మళ్ళీ సీన్స్ చేయడానికి 7 o'clock అంటే 7 o'clock కరెక్ట్గా దాదాపు 10-15 రోజులు జరిగిందండి ఆ ఫైట్ అదంతా. అక్కడ ఒక ఫైట్ మొత్తం క్లైమాక్స్ ఫైట్. అన్ని రోజులు కూడా నైట్ అక్కడ చేస్తూ పగలు కరెక్ట్గా మళ్ళీ 7 గంటలకి షూటింగ్ వచ్చేవాళ్ళం. నిద్ర సార్ అది ఇంక నిద్ర లేదేం లేదు. అదే డెడికేటెడ్ అంటే అదే చెప్పేది. ఇక ఇక్కడ షూటింగ్ చేసేటప్పుడు షార్ట్లు వస్తే మెల్లకుండా కాసేపు అట్లా రిలాక్స్ అవటం తప్పితే అట్లా అంతకన్నా డెడికేషను చిరంజీవి గారి గురించి ఏం చెప్పాలి చెప్పండి సార్. అసలు మామూలు డెడికేషన్ కాదు. ఆయనకు ఉండేది సార్. నేను పడేవాడు ఈ సాంగ్స్ చేయటానికి కానీ ఫైట్ మాస్టర్లు కానీ పర్వాలేదు మాస్టర్, వాళ్ళు ఇది డూప్ చేద్దామంటే అక్కర్లేదు మాస్టర్ నేను చేస్తాను అని చెప్పనేసి అని ఫైట్ మాస్టర్లు అంతా డూప్ అనేవాడు. ఒక షార్ట్లు చెప్తే ఈ బంపర్ షాట్ కానీ కానీ లేదు మాస్టర్ నేను ట్రై చేస్తాను, నేను చేస్తాను, రిస్క్ సార్ అని చెప్పాను. కూడా రిస్క్ లేకపోతే అలాగా లైఫ్లో అని చెప్పనేసి అవి చేసేవాడు సార్. ఫస్ట్ హీరో డూప్ లేకుండా అన్ని ఫైట్ మాస్టర్లు చెప్పినన్ని షాట్లు అన్ని చేసిన హీరో చిరంజీవి గారు. సార్ వారికి ఉండేదా నేను ఖచ్చితంగా నెంబర్ 1కి వెళ్ళాలి, ఇది నా స్థానం అని చెప్పేసి ఉండే, అది గోల్గా పెట్టుకోండేవారు? అవునవును, అది ఉండేది. గమ్మత్ ఏంటంటే అసలు మామూలుగా నేను సిఏ చదువుతానికి మెడ్రాస్ వెళ్ళాను. ఆయన కూడా ఏదో చదవటానికి ఐసీడబ్ల్యూ చేయడానికి వచ్చేసి సినిమాలు ట్రై చేస్తున్నాడు. మేము ఎవరి సంబంధం లేకుండా భోజన హోటల్, మేము కామన్గా చేసే భోజన హోటల్ ఒకటి ఉంది, సుప్రియ అని చెప్పని హోటల్ అని చెప్పనేది అని పాండే బజార్లో ఉంటాను. బ్యూటిఫుల్గా ఉంటుంది భోజనం, నాన్ వెజిటేరియన్ ఉండదు, వెజిటేరియన్ అనమాట.
చాలా నీట్గా చాలా బాగుంటుంది. సార్. అక్కడికి చిరంజీవి గారు, ప్రసాద్, సుధాకర్, వీళ్ళు ముగ్గురు భోజనాలకు వచ్చేవాళ్ళు. సార్. మేము కూడా భోజనానికి అక్కడికి వెళ్ళేవాళ్ళం. ఉమ్. అది దాదాపు ఒక సంవత్సరం పాటు అనమాట. ఉమ్. భోజనానికి అక్కడ వెళ్తే ఇప్పుడు అందరు భోజనానికి వస్తే వెయిట్ చేయాల్సి వస్తుంది కదా బయట. అవును. వెయిట్ చేసినప్పుడు మాట్లాడుకుంటుంటే వాళ్ళు ఆ సినిమాల గురించి ఈ గురించి ఇవన్నీ మాట్లాడుతామంటే ఓహో వీళ్ళు సినిమాల కోసం చేసేవాళ్ళు అటుగా ఉందని చెప్పేసి అలా అనుకుంటుండే వాళ్ళని మనుషులను చూసుకుంటూ ఇదన్నీ ఒక తెలియదు కాబట్టి ఉమ్. పలకరించుకోవటం ఉండదు, కానీ మాట్లాడుకుంటే ఏదన్నా మాటలు కలిపితే మామూలు మాట్లాడుకోవటం అట్లా ఉండేది తెలిసేది. సార్. అది ఇక అట్లా పోయిన తర్వాత సడన్గా మళ్ళీ నేను జాయిన్ అయిపోయి ఇంకా ఆయన సినిమాల్లోకి వెళ్ళాడని తెలిసింది ఇక నాకు. ఉమ్. నేను దీంట్లోకి వచ్చాను అనేది చూడగానే షాక్ అయ్యి నువ్వు అని చెప్పనేసి అని ఉమ్. అప్పుడు అంటే సీఏ చేస్తున్నామని తెలియదు కానీ మామూలుగా ఇదని. అప్పుడు అంటే హోటల్ పేరు సుప్రియ అని చెప్పారు. అవును. వారి అమ్మాయి పేరు కూడా సుప్రియ అనే పెట్టుకున్నారు ఆ హోటల్. అంటే అక్కడ ఏమన్నా ఆయనకి మంచి అనుభూతులు ఏమన్నా ఉన్నాయా హోటల్? అదేం కాదు, ఆయన వేరే పెట్టుకున్నాడు కానీ ఆ హోటల్లో మా అనుభూతి అని చెప్పంటే ఆ సుధాకర్ కానీ వాళ్ళు కానీ ఆ హోటల్లోనే తినే వాళ్ళు హీరోలు అయ్యారు ఒక రకంగా చెప్పుకోవాలంటే. సార్. దాంట్లో అది ఆయన సుప్రియ రెడ్డి గారు అంటారు, ఆయన నెల్లూరు రెడ్డి గారు, ఆయన ఓనర్ దానికి. ఆయనే ఉంటాడు క్యాష్ కౌంటర్ దగ్గర, ఆయనే ఉంటాడు. చాలా లిమిటెడ్గానే బాగా పెట్టాడు. ఆయన కూడా సినిమా తీశాడు, మా మృణాల్సిన పెట్టి మంచి సినిమా తీశాడు, టేస్ట్ ఉన్న అతను. బట్ అట్లా నేను అనుకోను దానివల్ల అని చెప్పనేసి అని. బట్ ఆ హోటల్లో తినటం వల్ల కలిసి వచ్చింది అనేది డెఫినెట్గా ఉంటుంది అందరికి. ఎందుకంటే అక్కడ నుంచే వాళ్ళు స్టార్టింగ్ లైఫ్ సినిమా అయిపోయి కూడా కంటిన్యూ చేసుకుంటూ ఇక్కడే ఫుడ్ తింటూ ఉన్న ఈ రోజులు ఉన్నాయి అన్నమాట. సార్, అయితే కోదండరామిరెడ్డి గారి మొత్తం కెరీర్లో చిరంజీవి గారితో కలిసి చేసిన 25 సినిమాల్లో 24 హిట్లు, 23 హిట్లు వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చినాయి. నెంబర్ నేను కొంచెం అటు ఇటు చెప్పుండొచ్చు కానీ పర్సంటేజ్ అయితే అదే. చేసిన అన్ని సినిమాలు హిట్ ఆల్మోస్ట్. సో వాళ్ళిద్దరి రిలేషన్ ఎలా ఉండేది సార్? అనుబంధం ఎలా ఉండేది వాళ్ళిద్దరిది? చాలా బాగుండేది. ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు. ఆయన ఏదో డైరెక్టర్ అని చెప్పని కానీ జోక్స్ చేసుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు చాలా ఫ్రెండ్స్లా. అసలు షూటింగ్లో ఎంత హ్యాపీగా ఉంటుందంటే ఒక హీరోను ఒక డైరెక్టర్ ఏదో రిజర్వ్డ్గా కూర్చోవటాలు లేకపోతే ఈగోయిజాలు ఏం ఉండేవి కావు. చాలా ఫ్రెండ్లీ వాతావరణంతో బాగా ఉండేది అనమాట. కొంతమంది చూసి వచ్చి బయట డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు మీరేందో ఇంత కూల్గా సినిమా చేస్తుంటారు అని చెప్పంటే మా డైరెక్టర్ గారికి అసలు కూల్, ఆయన అరవడం ఏముండదు కదా. సో ఏ లొకేషన్లోనూ షూటింగ్లోనూ ఏ డైరెక్టర్ దగ్గర లేని ప్రెజెంట్నెస్ మా షూటింగ్లో ఉంటుంది అనమాట కోదండరామిరెడ్డి గారి దగ్గర. ఎందుకంటే అరుపులు కేకలు ఏమి ఉండవు కాబట్టి ఏదన్నా తప్పు జరిగినా కూల్గానే తీసుకురండి, మర్చిపోయారా, ఓకే తీసుకురండి అని చెప్పనేసి అంత ఇదిగా చెప్తారు. ఈలోపు ఏదో ఒకటి చేద్దాం చూద్దాం అని చెప్పనేసి. అందుకని చాలా ప్లెజెంట్గా చాలా హ్యాపీగా ఉండేది సార్. అయితే ఫ్రెండ్స్ లాగానే కెరీర్ ఉండేది. అందరూ ఈక్వల్గా అట్లా ఎరుగుతూ వచ్చారు. అట్లా హీరో ఆయన కానీ డైరెక్టర్ కానీ ఒకరికొకరు అంతే కదా. సో బాగా. బట్ చిరంజీవి గారు అనగానే ఒక రకమైన ఆయనకి మనసు లోతుల్లోంచి ప్రేమ, చిరంజీవిని ఇలా చూపించాలి, చిరంజీవికి ఇలాంటి ఫైట్ పెట్టాలి, చాలా ఎక్కువ ఆలోచించేవారంట కోదండరామిరెడ్డి. ఉంటుందిగా. ఎలాగంటే కాంపిటీషన్ అవతల రాఘవేంద్రరావు గారు వీళ్ళు సేమ్ హీరోతో చేసేటప్పుడు మనం ఏదో డిఫరెంట్గా చూపించాలి చేయాలి అని చెప్పి అనేది